పక్కన మనం జనాభా నియంత్రణ అని మాట్లాడుతున్న తరుణంలో అలాగే ఈ జనాభా నియంత్రణ అనేది ముఖ్యంగా 75లో 70వ దశకంలో ఇక్కడున్న అప్పుడున్న ప్రభుత్వము ఒక డెవలప్మెంట్ మోడ్ తీసుకొని జనాభాను మనం నియంత్రించాలి అనేది జనాభాయే భారతదేశంలో అభివృద్ధికి సమస్య అనే కారణంతోనే ఆ రోజు ఒక పెద్ద ఎత్తున డ్రైవ్ తీసుకొని జనాభా నియంత్రణ ప్రోగ్రాం తీసుకొని చేయడం జరిగింది. మరి ఈరోజు యుఎన్ లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు కూడా జనాభా నియంత్రణ ఒక వన్ ఆఫ్ ది డెవలప్మెంట్ సూచనలు చేసినప్పుడు డెవలప్మెంట్ సూచనలలో వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ లో కంట్రోలింగ్ ఆఫ్ పాపులేషన్ ఆర్ డీకంట్రోలింగ్ ఆఫ్ డీపాపులేషన్ కూడా వాళ్ళ ఒక మోడ్ లో తీసుకున్నవైనా మనందరికీ చూసినాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ తెలంగాణ జనవేదిక ఎన్నో సార్లు ఇక్కడ మనం చర్చ చేయడం జరిగింది. మరి ఈ జనాభా నియంత్రణతోని రేపు నిజంగానే విమెన్ అండ్ మ్యాన్ రిలేషన్షిప్ లో ఎఫెక్ట్ పడుతుందా? ఇన్సిడెంటల్లీ టుడే ఇస్ పేరెంట్స్ డే, వరల్డ్ పేరెంట్స్ డే అనేది ఈ రోజు నేను పేపర్లో పొద్దున చూస్తే ఇది కాకతాళీయంగానే మనం ఇది చేసుకున్నామా అనే ఒక ఆలోచనతో నేను అనుకున్నాను. మరి ఈ రోజు ఇంత డెవలప్మెంట్ లో మనం తీసుకున్నప్పుడు ఒక బజ్ వర్డ్ డీపాపులేషన్ అనేది ఒక బజ్ వర్డ్ అయింది వాళ్ళ ప్రభుత్వాలకు. మరి ఇంత చేస్తున్న సమయంలో మరి నిజంగానే పాపులేషన్ కంట్రోల్ తోనే డెవలప్మెంట్ అవుతుందా? మరి ప్రభుత్వాలు ఒక వైపున కార్పొరేట్స్ చేతులు ఇస్తూ సామాన్య జనాలకు వాళ్ళు చేసే పనులు చేయకుండా పబ్లిక్ హెల్త్ కానీ పబ్లిక్ ఎడ్యుకేషన్ కానీ పక్కకు పెట్టేసి కేవలము జనాభా నియంత్రణతోనే ఈ రోజు పాపులేషన్ కంట్రోల్ తోనే మనం ఈ రోజు అభివృద్ధి సాధిస్తాము అని ప్రభుత్వము వారి యొక్క ఎజెండా పెట్టుకున్న మొత్తం ప్రపంచవ్యాప్త పాలకులు ఈ రోజు డీపాపులేషన్ అనే ఒక బజ్ వర్డ్ గానే పట్టుకున్న వైనంలో మనం ఈ చర్చ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నేను తెలంగాణ జనవేదికల మేడంతో 2 వారాల కింద సమయం తీసుకుని మేడం దీని మీద చాలా పేపర్స్ సబ్మిట్ చేసినారు అండ్ చాలా కూడా వారు అపారమైన వ్యాసాలు రాసినారు. కాబట్టి వారిని ఈ సబ్జెక్టుకి ఎన్నుకోవడమే సరియైన వ్యక్తి అని మేము భావించి ఈ రోజు మేడంకు మనము మాట్లాడేదానికి వారు మనకు అవకాశం ఇవ్వడం నిజంగా తెలంగాణ జనవేదికకు ఒక వెన్నెలేచే అంశంగానే నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు మరి 134 కోట్ల ఈ జనాభాను ఎలా మనం అభివృద్ధి సాధిస్తాము? ఆ సాధించే అభివృద్ధిలో జనాభాకు నిజంగానే ఆ జనాభా కంట్రోల్ కాకుండా జనాభా నియంత్రణ లేకుండా మరి ఎలా సాధిస్తామనేది ఇంపార్టెంట్ విషయం. రెండవది, ఈ జనాభా నియంత్రణ అనేది ప్రజల మధ్య అవగాహన లేకుండా కేవలం ఒక ఫోర్స్ తోని ఇన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఒక ఫోర్స్ తోని అథారిటీ తోని మనం కంట్రోల్ చేయగలుగుతాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్, తర్వాత ఫ్యామిలీ ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేడం గారు వారి సందేశం ఇస్తారని నేను భావిస్తూ ఇప్పుడు మన సభ కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్ చేసేదానికి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారు ఈ సభను మోడరేట్ చేయాల్సిందిగా వారిని కోరుతూ ఈ సభను వారికి అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్మ్యూట్ కాండి. Should I start? 1 minute, madam. 1 minute. Okay, sir. Okay. Thank you, sir. Thank you. Telangana Janavedika Zoom online meeting ku విచ్చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ షీలా ప్రసాద్ మేడం గారికి, కన్వీనర్ రాము గారికి, వేదిక సభ్యులు మిత్రులు అందరికీ నా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో అంటే ఈ నెలలోనే 11వ తేదీ అంటే ప్రపంచ
జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ టాపిక్ మీద మాట్లాడాలని నిశ్చయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే దాని కంటిన్యూషన్ లో భాగంగానే ఇవాళ కూడా భారతదేశంలో జనాభా నియంత్రణ విధానాలు, వివాద అంశాలు, ఒక విశ్లేషణ అనేటువంటి అంశాన్ని మనం ఎన్నుకున్నాం. ఎందుకు అంటే చాలా ఇది ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ గా నేను అనుకుంటున్నాను. ప్రధానంగా భారతదేశంలో జనాభా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ క్రమం లోపల నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ గా జనాభా ఇవాళ రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మరి జనాభా పెరగడం అనేటువంటిది దేశానికి లాభమా నష్టమా అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. చాలా మంది మేధావులు కానీ విశ్లేషకులు కానీ జనాభా పెరగడం వల్ల జరిగేటువంటి నష్టాలను చెప్తూ ఉన్నారు. కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలు జనాభా పెరగడం అనేటువంటిది లాభంగా విశ్లేషిస్తున్నారు. అయితే ఇందులో మన భారతదేశానికి జనాభా పెరగడం అనేటువంటిది లాభమా నష్టమా ప్రయోజనమా, దానివల్ల కలిగేటువంటి లాభాలేంటి నష్టాలేంటి అనేటువంటిది కూడా ఇవాళ మనం ఈ యొక్క కార్యక్రమంలో ఇవాళ విశ్లేషించుకుంటాం ఈ అంశం మీద. ముఖ్యంగా ప్రపంచం లోపల ఈ జనాభా లెక్కలు అనేటువంటివి 1881 సంవత్సరంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ జనాభాను లెక్కించుకునేటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. అంటే 1881 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి జనాభా లెక్కలు ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి క్రమాన్ని మన అందరికీ తెలుసు. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతుంటాయి ప్రపంచవ్యాప్తంగా. అందులో భాగంగానే 1987 సంవత్సరం 1987లో 500 కోట్లకు జనాభా చేరుకుంది. అందులో భాగంగానే 1989 సంవత్సరం జూలై 11న ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించాలని ఆనాటి నుండి నేటి వరకు కూడా లక్షాంక దినోత్సవాలను కూడా మనం జరుపుకుంటున్నటువంటి విషయం తెలుసు మనకు. అయితే జనాభా పెరగడం అనేటువంటిది దాంట్లో హెల్త్ కానీ, సోషల్ సెక్యూరిటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, డెవలప్మెంట్ కానీ ఏ రకంగా ఉంటుంది? హెల్త్ విషయంలో, సోషల్ సెక్యూరిటీ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, అభివృద్ధి విషయం లోపల జనాభా పెరగడం వల్ల అది మంచిదా కాదా అనేటువంటిది, లివింగ్ స్టాండర్డ్ ను ఎలా పెంచాలి జనాభా పెరగడం వల్ల అనేటువంటిది కూడా ఇవాళ చేయాలి. ముఖ్యంగా ఈ జనాభా పెరగడంతో అర్బనైజేషన్ అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతుంది. భారతదేశం ఒకప్పుడు గ్రామీణ భారతం అనుకున్నాం మనం, కానీ ఇవాళ భారతదేశము గ్రామీణ భారతం నుండి పోయేసి ఇవాళ పట్టణ భారతంగా, నగర భారతంగా మనం చూస్తున్నటువంటి క్రమం మన కళ్ళ ముందు కనబడుతుంది. అయితే కొన్ని దేశాలు జనాభా పెరగడం అనేటువంటిది ఆర్థిక అభివృద్ధికి సూచికగా కొన్ని దేశాలు చెప్తున్నాయి. జనాభా పెరిగితేనే ఆనందం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే యువకులు యువశక్తి అనేటువంటిది పెరిగితేనే ఆ జనాభా అనేటువంటిది అభివృద్ధిలో వాళ్ళు పాల్పంచుకుంటారు. కాబట్టి దేశ జనాభా పెరగడమే ఒక అభివృద్ధిగా వాళ్ళు కొన్ని దేశాలు సూచిస్తుంటాయి. ఎందుకంటే పనిచేసే కాళ్ళు చేతులు రెండు కూడా పెరుగుతాయి కాబట్టి ఆ దేశాల్లో అభివృద్ధి కానీ, ఉత్పత్తి కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అందుకే ఆ దేశాల లోపల జనాభాను పెంచేటువంటి దాన్ని వాళ్ళు అభివృద్ధిగా వాళ్ళు పరిగణించడం జరుగుతుంది. కానీ కొన్ని దేశాలు వచ్చేసి వృద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు కూడా ఈ ప్రపంచం లోపల చాలా దేశాలు వృద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు, అంటే ముసలి వాళ్ళు. ఆ ఎక్కడైతే వృద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు నష్టంగా పరిగణిస్తున్నాయి జనాభా పెరుగుదల. ముఖ్యంగా చైనాలో కానీ, ఇప్పుడు ప్రస్తుతం చైనాలో కానీ, జపాన్ లో కానీ ఈ రెండు దేశాల్లో వృద్ధులు అనేటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళ యొక్క సంఖ్య అనేటువంటిది పెరిగింది. ఒకప్పుడు 40 సంవత్సరాల క్రితం యువ జనాభా బాగా ఉన్నటువంటి చైనా అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకుపోయినటువంటిది నేటికి కూడా అభివృద్ధి క్రమంలో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో అత్యధిక యువత జనాభా కలిగినటువంటి భారతదేశం. భారతదేశం ఇప్పుడు ఈ కాలం లోపల
యువత ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగింది కాబట్టి ఇవాళ భారతదేశం కూడా ఈ యొక్క 10 నుండి 20 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా కనబడడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ప్రపంచం లోపల జనాభాకు థీమ్ ఒకటి పెట్టుకున్నారు. ఈ 11 జూలై ఒక థీమ్ పెట్టుకున్నారు. అదేంటి అంటే ముఖ్యంగా మహిళలు బాలికల యొక్క ఆరోగ్య సంరక్షణ, హక్కుల సంరక్షణ అనేటువంటి ఒక థీమ్ పెట్టుకొని ఈ యొక్క ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈ సంవత్సరంలో మొదలు పెట్టడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ తోని భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ కరోనా వైరస్ తోని ఇవాళ ప్రపంచం లోపల గృహహింస అనేటువంటిది, డొమెస్టిక్ వైలెన్స్ అనేటువంటిది ఇవాళ పెరిగిపోయింది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో పేపర్లో కూడా పడ్డది. గృహహింస అనేటువంటిది ఈ కరోనా వైరస్ తోని ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లోపల గృహహింస అనేటువంటిది పెరిగింది దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ. ప్రపంచంలో ఉన్న ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 64% అంటే 64% ఇన్ఫార్మల్ సెక్టర్ లో పనిచేస్తున్నారు మహిళలు అనేటువంటిది కూడా చాలా స్పష్టం. అంటే ఇవాళ ఈ యొక్క కరోనా వైరస్ తోని దేశంలో కానీ ప్రపంచంలో కానీ 64% మంది మహిళలు ఇన్ఫార్మల్ సెక్టర్ లో పనిచేస్తున్నారు కాబట్టి మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది, వారే అన్యాయానికి గురవుతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మనము చాలా మంది ఇప్పటికీ కొంతమంది చెప్తూ ఉంటారు భారతదేశ జనాభా వచ్చేసి కేవలం 134 కోట్లు 135 కోట్లుగానే చెప్తున్నారు. కానీ ప్రస్తుత జనాభా భారతదేశానికి వచ్చేసి 139 కోట్ల పై చిలుకుగా భారతదేశ జనాభా ప్రస్తుతం 139 crores గా మనం చెప్పుకోవచ్చు. సరే, ప్రపంచంలో మొట్టమొదటి జనాభా కలిగినటువంటి దేశము చైనా, రెండో దేశము భారతదేశం. ఆ తర్వాత ఈ దేశం లోపల ముఖ్యంగా ప్రపంచం దేశాల లోపల ఉండేటువంటి జనాభా లోపల 37% జనాభా కలిగినటువంటి దేశాలు రెండు దేశాలు, ఒకటి చైనా, రెండోది భారతదేశం. అందుకే ఈ దేశాల లోపల అశాంతి, ముఖ్యంగా జనాభా పెరగడం వల్ల అశాంతి అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచం లోపల 1830 సంవత్సరంలో 1 బిలియన్ అంటే 100 కోట్ల జనాభా అనేటువంటిది 1830 సంవత్సరంలో ఉంటే 100 సంవత్సరాలు అంటే 1930 సంవత్సరానికి వచ్చేసరికి 2 బిలియన్ల జనాభా చేరుకుంది. అదే 1960 సంవత్సరంలో 3 బిలియన్లుగా, 1974 సంవత్సరంలో 4 బిలియన్లుగా, 1987 సంవత్సరానికి 5 బిలియన్లుగా, 1999కి 6 బిలియన్లుగా, 2011 సంవత్సరానికి 7 బిలియన్లుగా ప్రపంచ జనాభా చేరుకుంది. ప్రస్తుతానికి 780 కోట్ల జనాభాగా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకో గమ్మతైన విషయం ఏంటంటే ప్రపంచంలో 7వ బిలియన్ జనాభాకు చేరుకున్నటువంటి దేశము భారతదేశం. అది యూపీలో నర్గీస్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ యొక్క 700 కోట్ల జనాభా కలిగినటువంటి పౌరుడు భారతదేశంలో జన్మించిందనేటువంటిది కూడా ఒక గొప్పగా చెప్పుకునేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచం లోపల అత్యధిక జనాభా కలిగినటువంటి ఖండాల లోపల 2 ప్రధానమైనటువంటి ఖండం, ఒకటి ఆసియా ఖండం, యూరోప్ ఖండాల లోపల జనాభా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అత్యల్ప జనాభా కలిగినటువంటి దేశం ఏంటంటే ఆస్ట్రేలియా ఖండంలో జనాభా అనేటువంటిది తక్కువగా ఉంది. అదే విధంగా ప్రపంచ జనాభా లోపల మనం చెప్పుకున్నటువంటి అత్యల్ప దేశం వాటికన్ సిటీలో కేవలం 2011 జనాభా లెక్కల ప్రకారం 832 మాత్రమే జనాభా కలిగినటువంటి దేశంగా మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచం లోపల అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా, 2వ స్థానంలో ఉండేటువంటి భారతదేశము ఇవాళ అభివృద్ధికి సూచికల వాటి అభివృద్ధి నిరోధకాల అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ భారతదేశంలో కొన్ని కులాలు, మతాలు, ఈ భాషల, ప్రాంతాల పేర్ల మీద జనాభాను పెంచుకుంటూ పోతున్నాం. దేవతల పేరు మీద, మతాల పేరు మీద ఒకవేళ పిల్లలు పుట్టకుంటే వాళ్ళను గొడ్రాలుగా భావించేటువంటి పరిస్థితి భారతదేశంలో కనబడుతుంది. అంటే ఎటు చేసి స్త్రీల మీదనే ఆ యొక్క ప్రభావం పడుతుంది కానీ పురుషుల మీద ఆ ప్రభావం పడడం లేదు. అందుకే ఇవాళ ప్రపంచం లోపల ఈ యొక్క జనాభా దినోత్సవాన్ని స్త్రీలు ఆరోగ్యము మరియు వాళ్ళ హక్కుల యొక్క పరిరక్షణ గురించే ఈ జనాభా దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి క్రమం లోపల ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా, భారతదేశము, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, రష్యా, జపాన్ దేశాలు మొదటి 10 స్థానాలను ఆక్రమించుకున్నాయి. 6 దేశాల జనాభాను కలిగినటువంటి దేశం, ఏకైక దేశము భారతదేశ జనాభాతో సమానంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. జనాభా పెరగడం అనేటువంటిది లాభమా నష్టమా అంటే ఒకటి
మానవ వనరుల అభివృద్ధికి జనాభా అనేటువంటిది అవసరం. యువత ఏ దేశంలో అయితే ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఈ యొక్క భారతదేశంలో జనాభా నియంత్రణ విధానాలు, వివాదాంశాలు ఒక విశ్లేషణ అనే అంశం పైన ప్రొఫెసర్ శీలా ప్రసాద్ గారు, సెంట్రల్ ఫర్ రీజనల్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు, మేడం గారు చాలా సుదీర్ఘమైనటువంటి రీసెర్చ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ దగ్గర అనేక మంది పిహెచ్డి స్కాలర్లు ఉన్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ లో ఆర్టికల్ రాశారు. వారు ఢిల్లీ యూనివర్సిటీలో కానీ ఇతర ప్రపంచ దేశాల్లో చాలా యూనివర్సిటీలో వాళ్ళు పనిచేశారు. ఎక్కువగా వారు తెలుగులో మాట్లాడతారు మరియు ఎక్కువ భాగంగా వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులు అందరూ కూడా, మేడం ఇంగ్లీష్ లో తెలుగులో రెండింటిలో మాట్లాడతారు. మోస్ట్లీ ఇంగ్లీష్ లో వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మిత్రులు అర్థం చేసుకోగలరని నేను కోరుకుంటూ మేడం ప్రొఫెసర్ శీలా ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, నేను ముందు రామరావు గారికి థ్యాంక్స్ చేస్తా, ఈ అవకాశం నాకు ఇచ్చారు, దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో మా కొలీగ్ డాక్టర్ జనార్దన్, కెన్ యు హియర్ మీ? Yeah. Okay. And my colleague, Dr. Janardhan, who introduced me to Ram Rao Garu. This is a very different audience. Inka ee Zoom meet ma andar ko kotta technology, kotta mode of speaking, sharing. So koni mana tappulu, koni mana difficulties undochu. So just please patient ga bear with me. ఇప్పుడు ఇద్దరు నా ముందు స్పీకర్స్ కొంచెం ఈ టాపిక్ మీద బాగా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. నేనైతే ఒక ప్రశ్న మీ ముందు పెడతా. ఇండియాలో ఓవర్ పాపులేషన్ ఉందా? కొంతమంది ఎస్ చెప్పొచ్చు, కొంతమంది నో చెప్పొచ్చు. ఓకే, అయితే ఎవరు ఎస్ చెప్తారు వాళ్ళకు నేను ఇంకా ఒక ప్రశ్న పెడతా. పాపులేషన్ గ్రోత్, is it the only reason for all the problems in India? అంటే మన దేశంలో ఎక్కువ పాపులేషన్ గ్రోత్ ఉంది, అది అన్ని మన సమస్య కారణమా? అది క్వశ్చన్. సో and if population growth is not a problem, then I have another question. Adi ee రోజులో మన మాట్లాడుతున్న మా ఇద్దరు స్పీకర్స్ కూడా మాట్లాడారు. ఎన్వైరన్మెంట్ ఇప్పుడు చాలా క్రైసిస్ లే ఉంది. We are talking about climate change, global warming, deforestation, ఇది అది. సో మన ఎర్త్ ఆల్రెడీ ఒక కెపాసిటీ క్రాస్ చేసేసింది. ఈవెన్ టుడే ఎక్కువ మంది ఉన్నారు ఎర్త్ లో. సో ఆ ఆర్గ్యుమెంట్ మనమే తీసుకుంటే మన ఎర్త్ లో ఎక్కువ మంది ఆల్రెడీ ఉన్నారు. సో వీఆర్ ఓవర్ పాపులేటెడ్. సో ఓవర్ పాపులేషన్ ఈజ్ అ ప్రాబ్లం. And some people will say overpopulation is not a problem. Okay, ee rendu questions nenu na talk lo address chesta. And inko oka third question nenu bring in chesta. Adi enti ante aadavallako population control policies lo what are the consequences, what is the implication of population control policies on women? Because na viprayamlo women are the worst affected in terms of population control policies. Okay, so ee questions mi mundu koncham gurtuga pette mana koncham we will move ahead. Ippudu India the population control story చాలా పాతది. పాతది అంటే మన వరల్డ్ లో we were the first country ఒక official family planning program
మనమే స్టార్ట్ చేసాం ఇన్ 1951-52. We are the first country ఒక official program తో. అంటే వేరే కంట్రీస్ లో ఉండొచ్చు ఫ్యామిలీ ప్లానింగ్ పాపులేషన్ కంట్రోల్ ప్రోగ్రామ్స్, బట్ మన దగ్గరే we are the first country in the world to officially recognize, ఒక రికగ్నిషన్ ఉంది మాకు పాపులేషన్ గ్రోత్ ఒక ప్రాబ్లం, అది కోసం మనం ఏం ఒకటి చేయాలి గవర్నమెంట్ అనుకుంది. సో 51-52 లో ఫస్ట్ 5-year ప్లాన్ లో we had పాపులేషన్ కంట్రోల్ పాలసీ. అది మన అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చెప్పాం, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ హిస్టరీ నేను కొంచెం డిస్కస్ చేస్తా. బట్ ఆ హిస్టరీ డిస్కస్ చేసే ముందు మన ఇప్పుడు పాపులేషన్ టర్మ్ వింటే మన ఒక లాంగ్వేజ్ మన దగ్గరే వచ్చేసింది. మన అందరూ అంటే పాపులేషన్ డిస్కషన్స్ లో ఇప్పుడు ఓవర్ పాపులేషన్ మీద వెళ్ళిపోతాం. we always assume that there is high population growth, there is overpopulation, and our language etla untundi, war on population, battle on population, teeming millions, exploding population. Ante ee terms lo oka politics undi already. Ante mana war, battle, explosion, target itla words ఇప్పుడు మన పాపులేషన్ కంట్రోల్ ప్రోగ్రామ్ లే చూస్తాం, వాడుకుంటాం. చాలా యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ ఇది, ఎవరు క్రిటిసైజ్ చేయరు, ఇది యాక్సెప్ట్ చేసి వాడుకుంటారు. ఓకే, ఇంకా ఎవరు తక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు మోడర్న్ అనిపిస్తారు, ఎవరికో ఎక్కువ పిల్లలు పుట్టితే వాళ్ళకు మనమే ఒక బ్లేమ్ గా చూస్తాం, వాళ్ళు రెస్పాన్సిబుల్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కోసం. ఓకే, సో ఇది ఒకటి. అండ్ వరల్డ్ లో ఇండియాకు వాళ్ళు చూస్తారు యాజ్ ఇఫ్ ఇండియాలో పాపులేషన్ గ్రోత్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనకు వేరే ఏం ప్రాబ్లమ్స్ లేదు, ఒక్క పాపులేషన్ గ్రోతే ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఇది ఇంకా మన కొంచెం హిస్టరీ డిస్కస్ చేస్తాం. ఇండియాలో వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద పాపులేషన్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను చెప్పా మీకు 1951-52 లో ఒక ఒఫిషియల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ వచ్చింది. అది ఆ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ అంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ మీద వచ్చింది. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ అంటే ఒక అమ్మాయి ఇంకా పిల్ల మీద, పుట్టే పిల్ల మీద, ఈ రెండు ఫోకస్ మీద ఆ ప్రోగ్రామ్ వచ్చింది. ఎందుకో ఆ టైంలో మన దేశంలో మటర్నల్ మోర్టాలిటీ రేట్ చాలా హైగా ఉంది. అంటే ఆడవాళ్ళు డెలివరీ టైమ్స్ లో, డెలివరీ అప్పుడు చాలా మంది ఆడవాళ్ళు రూరల్ ఏరియాస్ లో, గ్రామీణ ప్రాంతంలో దే వుడ్ డై. సో మెటర్నల్ మోర్టాలిటీ చాలా హై ఉంది. ఇంకా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టినప్పుడు పిల్లలు 0 to 1 years గ్రూప్ లో పిల్లలు చాలా వరకు వెరీ హై నంబర్స్ లో వాళ్ళు చచ్చిపోయేవారు. సో మన ఇండియా ఈవెన్ నౌ మన మటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇంకా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఈ రెండు ఇండియాలో ఫెయిర్లీ హైగా ఉంది. అంటే సౌత్ లో కొంచెం బెటర్, బట్ మన బీహార్, మన ఛత్తీస్గఢ్, కొంచెం నార్త్ స్టేట్స్ లో ఇప్పుడు కూడా క్వైట్ హై. దే ఆర్ హైయర్ దాన్ ఇన్ బంగ్లాదేశ్, ఇన్ శ్రీలంక, లాట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్. సో మన దగ్గరే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ హై ఉంది. సో ఎందుకు ఈ ప్రోగ్రామ్ వచ్చింది? ఫోకస్ విత్ ఫోకస్ ఆన్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. సో ఈ ప్రోగ్రామ్ వచ్చింది. అండ్ తర్వాత 60s లో ఒక క్రైసిస్ వచ్చింది మన కంట్రీలో. అంటే ఫుడ్ క్రైసిస్ వచ్చింది మిడ్ 60s లో. 3 సంవత్సరం వర్షం రాలేదు. సో మన ఫుడ్ ప్రొడక్షన్ చాలా తగ్గిపోయింది, స్టాక్స్ లేదు. సో వీ హ్యాడ్ టు ఇంపోర్ట్ ఫుడ్ ఫ్రమ్ USA.
సో మనకు యుఎస్ఏ నుంచి ఫుడ్ వచ్చింది, బట్ అది ఫుడ్ తో కొన్ని కండిషన్స్ కూడా వచ్చింది. దట్ ఇప్పుడు మీకు ఈ క్రైసిస్ ఎందుకు వచ్చింది, ఎందుకు మీ పాపులేషన్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది కదా, ఎందుకు ఇప్పుడు మీకు ఫుడ్ ప్రొడక్షన్ సరిపోవట్లేదు. సో అదితో మనకు ఆ టైంలో ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి గ్రీన్ రెవల్యూషన్ కూడా వచ్చింది ఇండియాకు. అండ్ డబ్బు వచ్చింది, పాలసీస్ వచ్చింది, పాపులేషన్ కంట్రోల్ చేయాలి. సో ఇది అప్పుడు మిడ్ 60s నుంచి ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ 1950s కొంచెం మారింది. ఇప్పుడు కొంచెం పాపులేషన్ కంట్రోల్ మీద ఫోకస్ షిఫ్ట్ అయింది ఫ్రమ్ విమెన్ అండ్ చైల్డ్ హెల్త్ పర్స్పెక్టివ్. 60s ఫుడ్ క్రైసిస్ తర్వాత షిఫ్ట్ అయింది టు పాపులేషన్ కంట్రోల్, దట్ మీ పాపులేషన్ తగ్గాలి. సో అది కోసం టార్గెట్స్ పెట్టి కొత్త కొత్త కాంట్రసెప్టివ్స్ కూడా వచ్చింది, స్టెరిలైజేషన్ వచ్చింది. All these new contraceptives came after the middle 60s. So ఇది ఒక షిఫ్ట్ మనమే చూస్తాం మిడిల్ 60s లో. న్యూ కాంట్రసెప్టివ్స్ అంటే ముందు ప్రోగ్రామ్ లో, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ లో condoms and diaphragms, these were the main barrier methods. ఈ ఫుడ్ క్రైసిస్ తర్వాత మోర్ sophisticated contraceptives వచ్చింది. IUD for women, intrauterine devices, ఇంకా స్టెరిలైజేషన్ వచ్చింది. అంటే బోత్ IUD అండ్ స్టెరిలైజేషన్ లో తేడా ఏముంటే, ముందు కాంట్రసెప్టివ్స్ మన ఇండివిజువల్ లెవెల్లే వాడుకోవచ్చు. IUD స్టెరిలైజేషన్ మనకు హెల్త్ ప్రొవైడర్ దగ్గర వెళ్ళాలి, ఒక హెల్త్ సెంటర్ దగ్గర వెళ్ళాలి, డాక్టర్ దగ్గర వెళ్ళాలి. అది మన చేతిలే, మన కంట్రోల్లో లేదు. సో అది మనకు వచ్చింది. బట్ అది ప్రాబ్లం ఎందుకు అంటే మన హెల్త్ సర్వీసెస్ ఇంప్రూవ్ అవ్వలేదు. హెల్త్ సర్వీసెస్ రూరల్ ఏరియాస్ లో అట్లాగే ఉంది. ఈ రోజు కూడా హెల్త్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ బ్యాడ్. బట్ పాపులేషన్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ లో మన స్టెరిలైజేషన్, IUDs డిమాండ్ గుడ్ హెల్త్ సర్వీస్. మన గుడ్ స్టెరిలైజేషన్ హెల్త్ సెంటర్స్ చేయకపోతే లాట్ ఆఫ్ డెత్స్, ఇది అది లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ వస్తుంది. సో ఇది ఒక మేజర్ షిఫ్ట్ అయింది ఫ్రమ్ barrier method. Madam, if you are not comfortable in Telugu, you can speak in English only, ma'am. I'll manage, don't worry. Okay. I will mix it and talk. Sure. Okay. So both ఒక షిఫ్ట్ ఏంటంటే barrier methods పోయింది, ఉంది, but not main. Now the main focus was sterilization and IUDs. Now ఈ 60s 70s వరకు మనకు mid 70s వరకు the focus of population control were men. ఇప్పుడు వరకు విమెన్ చాలా తక్కువే వచ్చారు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ లో. ఫోకస్ టార్గెట్ మెన్. సో స్టెరిలైజేషన్ ఆఫ్ మెన్ అండ్ ద యూజ్ ఆఫ్ కాండోమ్స్ అండ్ అదర్ థింగ్. విమెన్ ఒకటి IUD, బట్ చాలా తక్కువ మంది విమెన్ స్టెరిలైజేషన్ చేశారు ఈ పీరియడ్ లో. తర్వాత ఏమైంది, ఎమర్జెన్సీ వచ్చింది 75 to 77 లో. మన అందరికీ ఈ హిస్టరీ తెలుసు. ఎమర్జెన్సీలో చాలా ఫోర్స్ఫుల్ గా మేల్ స్టెరిలైజేషన్స్ జరిగింది. ఒక 8 million యంగ్ ఓల్డ్ men were sterilized, married, sometimes unmarried, because of camps and targets. ఈ స్టెరిలైజేషన్ కోసం ఇది ఒక స్టోరీ, ఇది నిజంగా totally correct avadu, but certainly this was one reason why the Indira Gandhi government had to step down or was forced to step down, and the Janta government that came, వాళ్ళు ఈ
ఫుల్ పాపులేషన్ కంట్రోల్ పాలసీకో ఒక వేరే షిఫ్ట్ ఇచ్చేసారు. వాళ్ళు ఇవ్వలేదు యాక్చువల్లీ, అది ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ ట్విస్టెడ్ ఫ్రమ్ మెన్ టు విమెన్. బికాస్ ఈ ఎమర్జెన్సీలో ఎంత ఎక్సెస్ ఫోర్స్ఫుల్ మేల్ స్టెరిలైజేషన్ జరిగింది, men refuse to come for any family planning program. So appudu emaindi oka focus shift aindi from men to women. Ippudu varaku kuda till 2020, if you look at data on Indian contraception, you will find that 90% mana contraception is sterilization and female sterilization, that is tubectomy. Okay, so ఇప్పుడు మీరు ఆ షిఫ్ట్స్ కొంచెం గుర్తు పెట్టండి. ఓకే, 60s లో ఫ్యామిలీ ప్లానింగ్, మదర్ అండ్ చైల్డ్ హెల్త్. 76 మిడ్ 60s లో షిఫ్ట్ అయింది, ఇట్ మూవ్ టు స్టెరిలైజేషన్ అండ్ IUDs, అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ కొంచెం, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కొంచెం వెనక వెళ్ళి మన పాపులేషన్ కంట్రోల్ ముందుకు వచ్చింది. By the mid 70s, after the emergency, the whole emergency excesses and lot of young men, old men died also because of wrongly done vasectomies in bad health situations. So aa tarvata from men the focus shifted to women. Inka mid 70s తర్వాత ఇంకా ఒక న్యూ షిఫ్ట్ ఏమైంది, చాలా ఫారెన్ ఫండ్స్ వచ్చింది ఫార్ పాపులేషన్ కంట్రోల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. USA, ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ కూడా మాకు, even though it is a bank, lot of money came from World Bank to population control. We all know of India Population Project, Andhra Pradesh lo, which included Telangana also. Chala projects of World Bank were carried out for population control. Okay, 1980 lo World Bank ochindi. Inka tarvata 80s lo kotta contraceptives kuda ochindi, because world ankundi India population control cheyali. అప్పటికే చైనా in 1979 ఆల్రెడీ ఒక 1 child పాలసీ ఇంప్లిమెంట్ చేశారు ఫోర్స్ఫుల్ గా. సో ఫార్ ద వరల్డ్ 2 కంట్రీస్ లో పాపులేషన్ ప్రాబ్లం వాళ్ళకు కనిపిస్తుంది, ఒకటి చైనా, ఇంకొకటి ఇండియా. ఆల్ రైట్, సో చైనా ఆల్రెడీ వాళ్ళు 79 లో 1 child పాలసీ మొదలు పెట్టేశారు. ఇంకా తర్వాత ఇండియా మీద వాళ్ళ ఫోకస్ వచ్చింది. సో చైనా మీద వరల్డ్ కెనాట్ డూ మచ్ బికాస్ దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, ఇండియాకు లాట్ ఆఫ్ ఫండింగ్ కేమ్, లాట్ ఆఫ్ గ్లోబల్ ప్రెషర్స్ వచ్చింది దట్ మీ పాపులేషన్ గ్రోత్ హ్యాస్ టు కమ్ డౌన్. మీరు అది ఒక సింగిల్ ఫోకస్ మీద governments were told you have to bring down population growth, bring down fertility rates. Okay, fertility rates ante oka ammayiko any married ammayiko any pillalu puttaru. So idi meeda a new language, ippudu new language emerge ayindi, camps, targets. If you remember 80s lo 90s lo there would be competitions also. ఏ డిస్ట్రిక్ట్, ఏ బ్లాక్, ఏ మండల్లో మోస్ట్ టార్గెట్స్ మీట్ చేస్తే మీకు గోల్డ్ చైన్లు, స్వింగ్ మెషిన్లు, ఇది అది పట్టాలు, యుల్ గెట్ వాటర్ కనెక్షన్, యుల్ గెట్ టాయిలెట్, యుల్ గెట్ గవర్నమెంట్ స్కీమ్స్. సో లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ చాలా వచ్చింది ఫార్ దిస్ టు those districts, those mandals that were performing well for bringing down population. So I will share some data with you later, but నేను కొంచెం ఈ స్టోరీ ఇంకా ముందుకు తీసుకుని ఆపి మీకు డేటా చెప్తా. మళ్ళీ 90s లో ఒక చేంజ్ వచ్చింది. అగైన్ ఇన్ 1994 కైరోలో ఒక కాన్ఫరెన్స్ అయింది ఆఫ్ విమెన్.
women's groups oka conference with government of all governments of all over the world. Aa Cairo conference lo ee chala ee targets ee force how women meeda chala focus వాళ్ళ హెల్త్ పాడైపోతుంది అది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఒట్టి కాంట్రసెప్షన్ ఒట్టి స్టెరిలైజేషన్ ఈ రెండు మంత్రాలాగా అయిపోయింది. సో కైరో కాన్ఫరెన్స్ లో ఈ అందరూ గ్రూప్స్ ఎన్జిఓస్ గవర్నమెంట్స్ హెల్త్ వర్కర్స్ హెల్త్ ఒఫీషియల్స్ అందరూ ఈ టార్గెట్ క్యాంప్స్ ఇది బాగా క్రిటిసైజ్ చేశారు. తర్వాత ఈ క్రిటిసిజం తో governments agreed that yes ఇంకా మనమే టార్గెట్లు క్యాంప్లు చేయకూడదు పాపులేషన్ కంట్రోల్ చేస్తాం బట్ ఇట్లా ఫోర్స్ఫుల్ గా అగ్రెసివ్ గా we will not do it. అండ్ ఇండియా కూడా అది సైన్ చేసింది బట్ వెదర్ మన ఫుల్ గా ఫాలో చేసాం లేదు అది ఇంకొక విషయం. ఓకే, నౌ ఇఫ్ యు లుక్ అట్ సమ్ ఆఫ్ ద డేటా అది డేటా చూస్తే మీకు పాలిటిక్స్ ఆఫ్ దిస్ పాపులేషన్ కంట్రోల్ బాగా అర్థమైపోతుంది. మీరు గ్లోబలీ వరల్డ్ లో చూస్తే మోస్ట్ యూజ్డ్ కాంట్రసెప్టివ్ ఇస్ ద కాండోమ్ అండ్ ద పిల్. ఓకే, బోత్ ఆర్ ఇండివిజువల్ కంట్రోల్ లే ఉంటుంది వెదర్ ఇట్స్ కాండోమ్ ఆర్ ద పిల్. మన ఇండియాలో the most used contraceptives are sterilization, female sterilization, tubectomy. That's all. Inga chala about 80-90% tubectomy. Tarvata you will find you have condoms some 8 or 11%. You'll find condoms 12%, pills 8.6%, IUD 3%, inka vasectomies 0.6%. Okay, so idilo manaku telisipotundi mana global level lo politics enti because of that whole force, that whole focus on population control and the money that came in. Lot of aggression was put in many of the districts in India to bring down fertility rates and to bring down population growth. Okay, now if you look at South Asia, mana South Asia patterns chuste you will find that in sterilization is the highest in India only. It is not so high in Pakistan, in Bangladesh or in Sri Lanka. It is in India, it is the highest. I mean, other things are much lower than they are in Pakistan, Bangladesh and in Sri Lanka. Both in Pakistan and Bangladesh, temporary methods of contraception are more popular. Temporary ante mana pills, mana IUDs, mana injectables, mana condoms. Ee anni temporary contraception le vastundi. But India lo story is very different. India lo anni compared to even South Asia, leave alone the world. World choose them and anyway we have a very different pattern. But even if you look at South Asia, in India, the highest contraceptive use is of sterilization, which is a permanent contraceptive. Mana dagare temporary contraceptives chala takkuve. So adilo oka story undi kada. If you look at this data, what is it telling you? It's telling you that in India, temporary methods of contraception are not what people want or couples want or married couples want or women want or men want. Ikkade mana dagire we get married, we immediately have our 1, 2, 3 children and then we get sterilized.
So we hardly use temporary contraceptives. We want to finish our reproductive years and then get sterilized. So this is something that you find is very, very, very peculiar to India. ఇది వేరే కంట్రీస్ లో అంత షార్ప్ గా డిఫరెన్సెస్ కనపడదు. అక్కడే టెంపరరీ కూడా ఉంది, పర్మనెంట్ కూడా ఉంది. బట్ మన దగ్గరే ఆ పర్మనెంట్ స్టెరిలైజేషన్స్ ఆర్ వెరీ హై కంపేర్డ్ టు టెంపరరీ మెథడ్స్. ఓకే, now let me move on. What is the current situation? Okay. Okay, what time can I go on for another 10-15 minutes? Okay, 15 minutes matladocha. You please go ahead, madam. No issues. No issues. No. Okay. Thank you. Okay, so if you look at the situation today, ఈ రోజులో 2000 లేటెస్ట్ NFHS డేటా, NFHS అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, అది ఆల్రెడీ 4 rounds అయిపోయింది ఇన్ ఇండియా. It looks at data on families, not like census. Not everybody is not part of NFHS, but while sample తీసుకుని they have a long list of questions, and this is the 4th round. They also found in 2013 and 14 that there were 4 million sterilizations, but of which only 100,000 were of men. So men are no longer in the sterilization target. While they have gone away, they have moved away. Valu 70s వరకు 77 వరకు వాళ్ళు ఉన్నారు. 77 తర్వాత వాళ్ళ అసలు ఫ్యామిలీ ప్లానింగ్, పాపులేషన్ కంట్రోల్ టార్గెట్ లో వాళ్ళు లేరు. ఓకే, సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఈవెన్ టుడే. ఇఫ్ యు లుక్ at what population control has done to all of us, అంటే we have all మనందరికీ ఆ స్లోగన్ బాగా గుర్తు అయిపోయింది, స్మాల్ ఫ్యామిలీ ఇస్ అ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, అది నిజం ఉండొచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ అది రాంగ్, బట్ టు అజ్యూమ్ దట్ లార్జ్ ఫ్యామిలీ హ్యాపీ లేదు or all small families are happy, there is a problem kada. Small family happy undochu, but not all small families are happy, and not all large families are unhappy. So adi but all of us now have accepted it that small family ante manchidi. So inka evaru ippudu large family evar dagire untundi ee రోజులో large family evar dagire untundi? Poor. Okay, the poor have larger families compared to middle and upper classes, urban people. And also in India, this large family has now been associated with certain religious groups. And adi correcta, wronga, adi is a big question. So today, I think we should be very careful when we blame any particular group that they are that they are multiplying, and because of that, the country is threatened. Adi tappu. If you look at the current population growth rates, the fastest decline has been among the Muslim community, who have been accused always of having high growth rates. They do still have a higher growth rate than other religious groups. But in the last 10 years, Valu growth rate has come down. The decline has been the highest. If you look at NFHS 4 and NFHS 3 data, while decline 0.79, Hindus 0.46, Christians 0.35, yes, but Valadi already they are lower than the Muslims. Adi correct. Statistics to mana
you can't lie with statistics, okay? But what I'm trying to tell you, what I'm trying to explain is manadi oka perception that a certain religious minority community is having a very rapid growth and one day their population will exceed other population. Adi tappu. Na personal view lo, that is wrong. All religious groups, population growth is coming down. If you look at Telangana also, data from Telangana will show you very clearly that population growth rates are coming down from all the religious groups, okay? So this is something that, you know, I want to say very, very clearly, because I think mana dagre chala misconceptions undi, and those misconceptions mana koncham jagrataga, careful ga facts to back chesi argue cheyali. It is not correct to blame poor ko kuda they are you know, poor have bigger families. No, enduko poor dagire bigger family, enduko certain religious groups have bigger families is associated not just because of their religion only. It is because of poverty, other social conditions, valko mana ghettoize chesyam. So there are a whole range of other factors. Adi anni factors maname chudakunda okkati chuskuni wal growth rate chala high chepte, that is incorrect, and I think that is not. Today's statistics is also telling us that you cannot say that, because the decline has been quite high among those groups. Okay, that's one point that I wanted to talk about. Inka, okay, family planning, ippudu maname chuste budgetary allocations. If you look at the Ministry of Health and Family Welfare, we will see that allocations for family planning or population control are much higher than that for health. Again, that's a problem. Mana desamlo health ante reproductive health meeda eltundi. And when you look at women, you find that their health is largely వాళ్ళకు variant problems, వాళ్ళకు BP, malaria, diabetes అన్ని ఉండదు, ఒట్టి reproductive health మీద ఈ focus ఉంటుంది. And I think that is again because of our population control policy mindset. A mindset lo manaku reproductive health chala importance vachesindi. Vere health factors have not got that kind of importance, and that's again something that is not correct, because women's health meeda kuda focus pettali, because women are now the biggest victims of an aggressive population control policy. Okay, the third thing that is linked to population control policy is that mana population control policy targets fertility rate taggichali a focus meeda. What is happening is it is a single you know, single factor. You're only focusing on fertility rate decline. So you find in Andhra Pradesh and in Telangana fertility rate chala taggipoyindi. Ippudu Telangana lo fertility rate is 1.8, very low actually. But a fertility rate to very variables, varied factors in tagaledu. Literacy rate improve avaledu, anta improve avaledu. Age at marriage still continues to be very low in Telangana. Maternal mortality rate, infant mortality rate has fallen, but not as much. So what I'm trying to say is if you have a single policy that only is looking at fertility decline, adile em avutundi, the consequence results em avutundi ante adi మీద అది తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది in both AP and Telangana. But other conditions
conditions of men and women have not improved. Adi, see, if you look at fertility decline Western countries lo, or Kerala lo, or Tamil Nadu lo, you will see that fertility decline came after literacy improved, after life expectancy went up, after health facilities became better, after infant mortality, nutritional levels, anemia, idi adi all improved. Mana age at marriage went up. Mana Telanganalo atla కనపడట్లేదు. ఫర్టిలిటీ అయితే బాగా పడిపోయింది. బట్ వేరే ఫ్యాక్టర్స్, వేరే సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంత ఇంప్రూవ్ అవ్వలేదు. సో దట్ ఈస్ అగైన్ ఒక వరీ. అది దట్ ఈస్ సంథింగ్ దట్ వి నీడ్ టు కన్సిడర్. ఓకే ఓకే, నేను విమెన్ మీద ఒక 2 క్వశ్చన్స్ ఒక petty, then we will move. I'll try to look at AP Telangana and wind up. Now, I told you, nenu ippudu cheptane unna meeku ki population control policy, the worst affected are women. Men were there, men are also affected, nenu adi cheppatledu, but more than men, it is women, because women are taking the burden of the population control program. If you look, and that is evident from sterilization data, from contraceptive use data, anni manave chuste, it is women who are actually bringing down the fertility rate, not men. Men contribution practically zero ippudu. It is women who get sterilized, who who are using IUD, who are now using injectables, etc., etc. So one of the reasons now we see that women mida idi etla impact avutundi ante, the sex ratio in India, the number of women per 1,000 men is one of the lowest. It's one of the lowest in South Asia and in the world, of course. Pakistan, Nepal, Bangladesh, Sri Lanka all have a better sex ratio than India. So why, and if you look at the child sex ratio, adi 0 to 6 years age group, girls and boys enta unnaru, akkade aithe inka lower ga undi. So adi ippudu, and last 30 years lo this decline is very, very sharp in the child sex ratio. Studies have shown, ఎందుకు ఇది అండర్స్టాండ్ చేస్తే, ఇది ఎందుకు చైల్డ్ సెక్స్ రేషియో ఇంత పడిపోయింది అంటే, హర్యానాలో, పంజాబ్ లో, గుజరాత్ లో, మహారాష్ట్రలో, దీస్ ఆర్ ఆల్ రిచ్ స్టేట్స్, దీస్ ఆర్ నాట్ పువర్ స్టేట్స్. ఇన్ బీహార్, రాజస్థాన్, యూపీ, చైల్డ్ సెక్స్ రేషియో ఇస్ లో, బట్ ఇట్స్ లోయెస్ట్ ఇన్ హర్యానా, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర. ఎందుకు అంటే with higher standard of living, with more development, family size is shrinking. So if you want to have a small family which is a happy family, manaku iddaru pillale puttali. Mana iddaru pillalu putte okati adile tappakunda kodukunda. There has to be a son. Okay, so me first child koduku unte no problem, because second ammai unte you are okay, you are happy. But if your first child is a girl, appudu meer em chestaru in lot of these places where patriarchy, son preference, koduku undali, adi feelings చాలా strong ga undi. So you get a sex selective abortion done. Scan తీసుకుని mana fetus sex తెలుసుకుని, if it is a boy we are very happy, if it is a girl we get an abortion done. Mana dagre, mana country lo abortion is legal. Okay, so this sex selective abortion is one way of actually killing girl fetuses. Okay, so ippudu if you see in most of the country now, the child sex ratio
has fallen in the last 20 years, even in states like Kerala, Tamil Nadu, and in Telangana and in Andhra Pradesh. Haryana, Punjab, lo koncham last 5 years, it has gone up because of government policies, Ladli program, Idi Adi, Beti Bachao, etc., etc. But in the other states now, again we find that small families, andarku iddaru pillalu kavali, aa iddarlo okkati aithe tappakunda abbayi undali. So that is another problem that we are seeing in India about the falling sex ratio. Okay, so okay, now sex ratio means, just to give you data, overall sex ratio 2001 low 933 women per 1000 men. 2011 low it was 940 women per 1000 men. ఇప్పుడు కొంతమంది అడగతారు, సరే 930 ఉంది 940 ఉంది, so what? The problem is, across the world there are more women than men. Men 1000 unte women 1000 paine untaru, because women biologically live longer than men. Idi biological fact. Only in India and in South Asia, Pakistan, Bangladesh and India, we find that there are fewer women than men. Sri Lanka lo idi kaadu. Sri Lanka there are 1025 women per 1000 men. But in India, Pakistan, Bangladesh, of which India has the worst sex ratio. Okay, so 940 2011 lo sex ratio. Child sex ratio chuste, that is in the 0 to 6 years age group. In 2001, it was 927, and in 2011, it is 914. 914. And if you look at Haryana, Punjab, they are 872 girls per 1000 boys in the 0 to 6 years age group. This is extremely worrying. Asal itla ippudu mana country lo child sex ratio inta padaledu. But it is a trend that we find all over the country. Mundu south le ledu, ippudu south lo kuda vachesindi. Telangana lo, Kerala lo, Karnataka lo, all states. Okay, all right. So I'm just, name miko koni issues I'm just presenting to you because so that you get a sense of the large, what are all the factors that population control impacts on. Finally, let me talk about very briefly about Andhra Pradesh and Telangana. 2014 mundu, when it was unified AP was seen as the model state for family planning and population control, because in AP fertility rate baga tagapoindi. The highest decline in fertility rate was in Andhra Pradesh. Okay, in 2011. Tarvata ippudu Telangana has latest data on Telangana tells us Telangana has the highest decline in fertility rate of 1.8, which is, I don't want to confuse you, but oka couple ko, the fertility rate, if it is less than 2, it means it's below replacement level. So in Telangana, it has gone below replacement level to 1.8. So adi celebrate cheyocha, chala happy ga undocha? No, because with this fall in fertility, vere conditions of women and men improve avaledu. So one would like that literacy peregali, health of women peregali, children's birth weight peregali, anemia, other health problems of women should go down. So if life expectancy should go up, I anni to
ఫర్టిలిటీ రేట్ తగ్గితే మన హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఒకటి ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయి వేరే అన్ని ఇండికేటర్స్ అంత ఇంప్రూవ్ అవ్వకపోతే we get a little worried that ఏంటి అసలు if you can reduce fertility you can improve other conditions of people. And rural areas లో definitely a difference బాగా తెలుస్తుంది. Okay, all right, so నేను ఇప్పుడు let me try to wind up and then we can have questions and answers. Okay, so what am I trying to say? Am I for population control or not? I am not for population control, but I do feel that our population growth rate has to come down. But I am not for aggressive population control policies because they impact women's health, they impact minority groups, they impact poor, they impact rural areas, and they impact certain states. So we have to be little careful on that. Population problem unda? Yes, I think population growth at the world level is a problem. Enduko? Because environmentally, if you see, we are already crossed the number of people who can be sustained on earth. Mana ecological footprint already has gone up much more than what it should be, and resources are already stretched. So there is a need to bring down population across the world. Otti India meeda kaadu. So this, my problem is that why only in India are we talking of population control? We should talk of population control everywhere. USA laws everywhere, because one US citizen pollutes as much as 55 Indians. So while they are as bad for the environment as anyone else. So if you bring in the environment sustainability question, which Ram Rao Garu also spoke about, then we have to understand that population growth has to come down. We have to be sensitive to the limits of the earth. Okay, but not just in India, across the world. And when I say population growth has to come down, with that consumption, overconsumption, and lifestyles have to change. One thing I think this corona virus and COVID-19 is teaching us is how much we have put pressure on the earth. We never felt the air was pure. We never felt the skies are blue. Till in the last 3 months, we are looking at blue skies and cleaner air. So, mana enta tappu chesyam, adi manaku ippudu telustundi. Okay, and if we keep on degrading environment, we will continue to face new kinds of viruses, because wal habitats valku dorakpote wal move avtaru to human habitats. So this is something that I think we all have to be very, very careful about. So population growth has to come down, but it does not have to be controlled. If you improve people's life standards of living, basic healthcare valko ichi basic livelihoods iste, while automatic the family sizes will come down. Okay, that's my one point. The second point that I wanted to make is that many states in India, 11 states now are saying idru pillalu chalu. Inka ekkuve unte you will not vote, you will not get this card, you will not get that card, you can't stand for panchayat election, for this, for that. So adi one way I feel again that is controlling. Mana
why don't we focus on improving drinking water, sanitation, healthcare, sub-centers, PHCs, all of this, food, nutrition, all of this, if they work and they improve, people will stop having so many children. You know, they will have, if I know that both the children I have will survive after 5 years, as a poor woman, I will have 2 children. But if I'm not sure if they will survive, I will have more children. So these are some questions that we have to think about. Finally, what I want to say is, population control policies only are not a solution. With population control, not even I'm saying population control kadu, you leave it to individuals, birth control, they are connected to patriarchy, women's status, to poverty, to caste, to religion, to rural urban, to different regions, Adivasi regions versus non-Adivasi regions, and the state. So all of these we have to understand, and then only we can be able to see at least what is the impact, good or bad, of fertility rates coming down. Fertility rates should come down is my final argument, but not in this coercive, aggressive manner. Improve the life of people and allow people to decide how many children they want. But for the earth, I think we all have to become sensible to have smaller families. So the smaller family may not be the happy family, but a small family is definitely a more environmentally sensitive family. It should be like that. Okay, so thank you. And mana questions unte. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సార్ మాట్లాడండి. ప్రొఫెసర్ షీలా ప్రసాద్ మేడం గారు. మేడం వినపడుతుంది సార్? మేడం సుమారుగా 50 గంటల సమయం పాటు భారతదేశంలో జనాభా నియంత్రణ విధానాలు, వివాదాంశాలు అనేటువంటి విషయం పైన చాలా సుదీర్ఘంగా లోతైనటువంటి విశ్లేషణ చేశారు వారు, ప్రొఫెసర్ షీలా ప్రసాద్ మేడం గారు. వారు మాట్లాడుతూ ప్రథమంగా మొట్టమొదటిగా ప్రపంచం మొత్తం కూడా పర్యావరణ సమస్యతో కూడుకొని ఉన్నటువంటి విషయాన్ని వారు తెలియజెప్తూనే, ప్రపంచ జనాభా పెరుగుట వలన అభివృద్ధి నిరోధకం కాదు అనే విషయాన్ని తెలియజెప్తూనే 1951-52 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జనాభా నియంత్రణ గురించి మొదటి పంచవర్ష ప్రణాళికలో భారతదేశం జనాభా నియంత్రణ గురించి చెప్పడం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయాన్ని ప్రొఫెసర్ షీలా ప్రసాద్ మేడం గారు చెప్తూనే, ఈ భారతదేశంలో తక్కువ మోడ్రన్ లో ఉన్నట్టుగా, అంటే మోడ్రన్ ఏజ్ గా వాళ్ళు చూస్తారు, మోడ్రన్ గా చూస్తారు, ఎక్కువ పిల్లలు ఉన్నట్టు అంటే వాళ్ళను వెనుకబడ్డట్టు వాళ్ళుగా చూస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటిది చెప్తూనే, వాళ్ళు ఈ దేశంలో జనాభా నియంత్రణకు గాను తల్లి శిశువుల సంరక్షణ గురించి మొట్టమొదటిగా భారతదేశం చెప్పడం అనేటువంటి జరిగింది. తల్లుల మరణాన్ని తగ్గించాలని, ముఖ్యంగా 1960 సంవత్సరంలో భారతదేశంలో వర్షాలు లేకుండా ఆనాడు ఆహార కొరత అనేటువంటిది ఏర్పడ్డది అనేటువంటి విషయాన్ని కూడా ప్రొఫెసర్ షీలా ప్రసాద్ మేడం గారు చెప్తారు. 1975 అండ్ 76 లో ఎమర్జెన్సీ కాలం అనేటువంటిది దేశంలోకి రావడం జరిగింది. ఆ సమయం లోపల మగవారికి బలవంతంగా జనాభా నియంత్రణ ఆపరేషన్లు అనేటువంటివి కూడా పెద్ద ఎత్తున చేయించడం జరిగింది అనే విషయాన్ని తెలియజెప్తూనే, ఇప్పటికీ 2020 సంవత్సరానికి 2020 సంవత్సరంలో కూడా మహిళలకు 90% మేర జనాభా నియంత్రణ ఆపరేషన్లు అనేటువంటివి చేస్తున్నారు. కాబట్టి ఇంకా మహిళల మీదనే ఈ యొక్క ప్రెషర్ అనేటువంటిది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రొఫెసర్ షీలా ప్రసాద్ మేడం గారు చెప్పారు. ముఖ్యంగా 1979 సంవత్సరం లోపల చైనా ఒక్క శిశువు 1 or none అనేటువంటి ప్రోగ్రాం ద్వారా జనాభా నియంత్రణకు వాళ్ళు ప్రారంభోత్సవం అనేటువంటి చేశారు. 1976 లో భారతదేశంలో కూడా 2 పిల్లలకు గాను ఈ దేశంలో జనాభాను తగ్గించుకుంటూ 2 పిల్లలు ఉంటే 2 పిల్లల లోపు ఉంటే అనేకమైనటువంటి
ఇన్సెంటివ్ ప్రోత్సాహకాలు అనేటువంటి ఇవ్వడం. Provide that state shall promote small family norms by offering incentives, raise the nutrition levels and all that. Now the private bill, backed by the power government in the party in government, proposing to amend this particular act, this particular law in the manner I am reading. 47A, by insertion of Article A after Article 47, the state shall promote small family norms by offering incentives in taxes, employment, education, etc. to its people who keep their family limited to 2 children. And however, to this extent, everybody Professor Garu, yeah. Can you please hold for 1 minute? Madam, actually there is a problem in her connection. She will come in 1 minute. Okay. Yeah. Sudhakar. Please, Sudhakar sir, please continue, sir. Please. Okay. Yeah, please, sir. Please continue. Conclude within 1 minute, one or 2 minutes, sir, please. 1 minute. Yeah. Already whatever I would like to talk. Okay. Already whatever I would like to talk, Okay. I have actually posted in the chat box. Now there is a Okay, private sir. bill. There is a private bill pending before the Union Parliament, which is supported by the party in power. And the purpose of this private bill is to amend suitably Article 47 of Indian Constitution, and this Article 47 comprises in the directive principle of state policy. And Article 47 is intended to provide nutrition and raise the level of nutrition and standard of living, etc. to the public and also the public health. Now, with the insertion of new Article 47A, the government wanted to amend suitably the directive principle of state policy by inclusion of these provisions. I am quoting. The state shall promote small family norms by offering incentives, taxes, employment, education, etc. to its people who keep their family limited to 2 children, and shall withdraw every concession from and deprive such incentives to those not adhering to the small family norms to keep the growing population under control. So therefore, if the time permits, for another 1 minute, I would like to discuss about this particular 47 can be divided 2 parts. One part is the government is trying to give some incentives, where in the case where the people are prepared to people are prepared for a kind of small families consisting of 2 children only. But at the same time, the government also intends to withdraw all concessions to the all concessions which are otherwise available to citizens of India, if they are not strictly following the norms that have been prescribed, that are proposed to be prescribed to keep the growing population under the control. I think on this, once it has been passed, definitely it will definitely become a controversial issue. No person in India is there who is against the population explosion. And as Professor Sheila Prasad has told, that naturally the population control has got its own natural phenomena and is in the actually either standstill or probably it may be reduced further. But by such kind of amendment, by withdrawing the concessions, is something harsh on part of the government. That's what I feel. However, this has to be discussed once it becomes a law of the land. Thank you very much for giving this opportunity. Thank you.
Can you hear Thank you, me? Professor. Yeah, tell me. Yeah, madam. Yeah, madam. Please. But I don't know why the video is not coming. So it's okay. I can hear you all. I can Yeah, see yeah. you also. Madam, you are. Yeah, tell, ma'am, regarding 47A, What's my? Article 47A, there is a proposal before the Parliament. I know, huh? Yeah. So, is it a question relating to Article 47A? Because not much discussion has been taking place on the pros and cons of Article 47A. It may be because it is only in the truncated situation, but however, though the bill has actually been mooted by a private member, but has got full backing of the party in power. So therefore, Yeah. I know. Yes, It's a so bit therefore- controversial. Yeah, it's a bit Yeah. controversial. So But- let's not but- go but into that. I am concerned about second part of the amendment part. No, to the Okay. extent of first part, 2 children giving incentives, all right. Yeah, But the second part is that withdrawing of all incentives is Yeah, something yeah. harsh. And Yeah. and- Disincentives. Yeah, disincentives are. all. Yeah. It is not that, it is all incentives. That means whatever that are existing as of today, Yeah, or which right. are proposed to be taken up subsequently. Definitely, this is something controlling the people by a kind of ruler in the hands. Yeah. No. That's- There are lots of debates on this, and it is. It's very controversial. instead, instead, there are many other mechanisms whereby, many other tools whereby the population explosion can be combated and controlled by way of amicable situation. And today, people have now became conscious about the problem of larger families. There is an inherent internal mechanism that is operating to control the population. But in spite of this also, it's a funny situation as to what is that is going to achieve with the 47A. Probably a very few people will be deprived of all the advantages. I think this is, to my knowledge, I think you've made harsh. your point. Yeah, Yeah, you've yeah, made the harsh. point, and I agree with you on that. Yeah. I mean, yeah, Yes. that point is very well taken. No, Yes. I have no issues on that. Thank you. Anyone else has anything? Sorry, I think there's some problem, technical glitches. You will not be, the video camera is not working. I don't know why, but No, I can see you. I can see you all, and you can hear me. Yeah. Is there anyone else who wants to ask anything or clarify? Yeah, Granthi. Hello. Hello. Francis, please. Yeah, ma'am. Very good evening. Good It was evening. really enlightening to listen to your words because you have given very deep insights into this particular problem. Because this is not completely a black and white thing. There are many gray areas which have to be discussed. Like as you said, population control measures. It's not as green as it looks. Okay. Because there Yeah. are many social problems which are involved in that, and definitely nowadays it is taking not, I mean, I don't say it is nowadays, but rather for a long period of time across the world, this has been given a kind of religious color, which is not at all correct. So ma'am, I just want to know your opinion with respect to the social security measures for the old age population in India, because by in the last 15 years, I believe around 54% is the increase in the population, old age population in India, when compared to 44% in the increase of population in the working age population, 15 to 59 years of age. The increase has been 44%. When you compare with the old age population, it is 54%, 55% or so. Okay. So you can definitely see a kind of shift in the increase in the population across different age groups. Yeah. And increase in old age population definitely brings forth a problem with respect to social security measures for that particular population age group. Absolutely. Yeah. So in India, in fact, we can say it is not at all adequate at this point in time. So definitely maybe a robust social security measures for old age population would also have a kind of very good impact in terms of reducing the population. I don't know how it will reduce the population, but Because if you if you go down the spectrum in terms of the poor population, one of the major issue for them is their security when they are in old age.
Okay, they see children as a social security. Yes. Is that what your point you're making? Yes. Okay, They see children yeah, as social I security. think yes, I think that is very true, particularly in rural areas, and also among a lot of sections in urban India. And what you say is very correct. The age composition of the Indian population has changed from a pyramid shape now to more and more. It's still a pyramid, but it's not that sharp pyramid. It's slowly becoming a little cylindrical. Like in the Yes. West, it is totally cylindrical. Okay, Yes. Yes. so we still have a It very is getting plateaued, in fact. so it's broadening out at the top, but our base is still quite large because we still continue to have a high fertility rate, and Yes. our dependent population, which you mentioned, that is also quite high, and there was a lot of debate about this being a demographic dividend, that it's to India's advantage that we have this large labor force productive population, which we should use effectively, so but I think your point on old age is very important. And Because, ma'am, sorry to interrupt, ma'am. Because right now we have this kind of nuclear families. huh, And the families are becoming really small and small. yeah, So the safety or security in terms of other aspects for old age population is reducing. yeah, So that's one of the main concern for yeah, for the yeah, people who are at the verge of getting old or retiring. Because absolutely. right at the verge of retirement, Huh. they will have to start thinking about what will be their future Yes. No, I because agree of the with you, nuclear and family system. yeah, Simple fact. yeah. No, these are trends If that it- we have to yeah. now factor in. And the point you're making, I think, and the way about social security for the old people, because that is now significant number. It's a significant percentage, and it's going to grow up because life expectancy Yes. is going up also. And in fact, if India has highest number of Alzheimer's and dementia patients. yeah, that's true. That's also because of other reasons. But no, I don't think as a percentage it's very high. It is only in terms of numbers, Numbers, absolute yes. numbers, not Yeah, as a absolute numbers, yes. percentage. Okay, Not as not percentage, yes, yes. not as a percentage. Okay, but I think the important point you made, and which we should all really focus on, is that if there is social security for the old people, when the younger population will have fewer children, because they know that when they become old, there is something for them to be taken care of. I think that is an important, because yes, most people in India still feel the children are their social security. Yes. Okay, Absolutely. so I think that trend is now changing in urban India. If you look at what you said, nuclear families, how many old parents stay with their children in urban India? Yes. So I think that's a very important point. Thank you for that. Yeah. Thank you so much, ma'am. Okay. Sure, sir. Karthik, you want to make any point? Karthik. Sir, you are asking me? No, Karthik. Karthik, yeah. I just got confused with the name. James. James. Hello, James. James, unmute yourself and ask something. Hello, James. Unmute yourself. Hello, can you hear me now? Yeah, I can hear you. I can hear you. Ma'am, good evening. Thank you for a very exciting explanation of the topic. Learned so many new things. Thank you so much. Thank you. So I would like to quickly ask about the model of Bangladesh, because Bangladesh model of reducing fertility control has been focused a little bit. That their fertility rate, I think, in the 1970s was maybe
6.7 or something. I'm not sure. Yes, yes, Has- yes. Yes. Huh. And Huh. by 2017, and it has Hmm. reduced to 2.1 or something. Okay. Yes. And so, I mean, compared with India, so I mean, how should we look at the model of Bangladesh? I mean, is it have they been more successful, or has it been the way it was the government of Bangladesh worked on it on a multi-sectoral approach? Have they Okay. worked on it in a better way than India, or have we been better? Should we look at the model of Bangladesh? That is my question, ma'am. Okay. Okay. Fine. Yeah, I think again very interesting question, because and also it's interesting because we have this impression that certain religious groups and nations have done nothing for population control, while Bangladesh actually breaks that stereotype. But that again has come like India with a cost, but better handled than we did it in India. Okay. The thing was, because of Bangladesh's poverty, it became a basket case for development funds. So for the entire world, for World Bank, for UNDP, for everybody, Bangladesh was like experiment. So lot of funding came into Bangladesh to get it out of poverty, and lots of funds came also for population control, because that was seen as an important factor that was leading to more and more poverty. So and population control in Bangladesh was aggressive, yes, but their health system was also improved in rural areas. Okay. So when we look at India, our rural healthcare systems of the government have not improved as well as they have in Bangladesh. So healthcare reached out in Bangladesh, but the measures they used to bring down fertility control were quite aggressive. They were injectables, IUD, not so much sterilization. So Bangladesh was one of the first countries in South Asia to where the state permitted injectables, injectable contraceptives. If you take an injection, for 3 months, you are, it has a life of 3 months. Then again, you take the injection for 3 months. So women in Bangladesh found that very, very useful and effective, because they don't have to then worry about taking a pill every day or getting sterilized. Because all of these countries, Bangladesh, Indonesia, are countries where permanent sterilization was not encouraged. But their government family planning programs encouraged these temporary methods. And Bangladesh today has brought down its fertility rate tremendously. And also the women in Bangladesh have far more choices, because also the healthcare system has improved. Okay. Thank you, ma'am. Okay. Thank you. Thank you, ma'am. Okay. Thank you, James. Yeah. Anjan Rao, Professor Anjan Rao. Professor Anjan Rao, sir, please. Anjan Rao, sir. Professor Anjan Rao. Unmute చేసుకోండి. You have to unmute yourself. హలో Yeah, sir, please. ఓకే, నేను యాడ్ చేస్తానికి ఏం లేదు మేడం, చాలా విషయాలు చెప్పారు. Anjan Rao garu. Okay. Thank you, Anjan Rao garu. Okay. Dr. Lakshmi Prasad garu. Dr. Lakshmi Prasad garu. Sir, Dr. Lakshmi Prasad garu. Hello, Dr. Sir. Hello. No, if there are no further questions, no problem. No issues, man. No issues. Yeah. Yeah. Manoj. Manoj Reddy, please. New June, sir. Mute line on call. Unmute yourself, Manoj.
Yeah, now, Yeah. okay. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు మా గురువు గారు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, really thank you madam, because you gave us so much time and explained us detailedly about the population and all that. A small question from my side, madam, to you: how to protect this baby child, madam, unborn baby child? Is there any alternative, madam, for that? You mean baby girl child, unborn Yeah, baby girl. Yeah, child. exactly, madam. Yeah. I think, that is a responsibility on each one of us by changing our mindsets, where we learn to appreciate boys, daughters and sons as equal and both as gifts. So unless we change our patriarchal mindset, where we still think that a son is far better than a daughter, we will continue to kill our unborn women or girl babies. So to blame the government, what will government do? Government already has the PCPNDT Act, which says sex selective abortion is illegal. Government is saying ultrasound scans are not to be done. But as individuals who have socialized with patriarchal structures, where we give them, the boy and the man, a superior status to the girl and the woman, it will take a long time for mindsets to change. It's not just laws and policies. It also has to be changed from within families, within communities, within individuals. Okay. Awareness, Thank you. education, whatever. Okay, Thank you, madam. Manoj dear. Okay. Dr. Burju Shyam garu. Shyam. Unmute yourself, Shyam. Shyam. Hello, Shyam. Can we wind up in 10 minutes, Ram Yeah, Ram madam. garu, please? Yeah, madam, within 5 minutes. Yeah. Yeah. Within 5 Within 5 minutes. Okay, sure, no problem. You want to ask anything? Madam, namaste, madam. Hello. Yeah, I can Yeah, hear you. Go ahead, Shyam. Hello. Yes. Shyam, go ahead. Now in India, most of the people are facing this sort of problem. Overpopulation, then also overpopulation. Now here is what happens. If we cannot control the overpopulation, so we live on agriculture products. So if most of the village people coming to the cities and the urban people. So rural people are not doing that much work there. So happening here, no people are there to work for building and purposes in the cities. So there are these people who are living in the villages. They for their daily life routine. They want more children in their homes. So we can take those this sort of a problem to eradicate the sort of situation created in their homes. Or in the pool, it just means you are telling about the poor people getting right now. Yeah. Your voice is not clear, actually. It's breaking a bit. Do I only have the problem, or others? No, everybody has got the problem. Yeah, I'm not able to hear him clearly. Yeah. Shyam, you were talking about urbanization. Urbanization already she has covered, but still, if you have some question, specific question, you please ask them. Okay. Thank you. Okay. Umameshwar Reddy garu, please. Umameshwar Reddy. Umameshwar Reddy garu. Sir. Hello. Please.
సార్ సార్ వినిపిస్తుందా సార్? హలో ప్లీజ్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. పెద్దలు పురుషోత్తమ సార్కి మరి ఇతర పెద్దలకి నమస్కరిస్తాను. మేడం, మై క్వశ్చన్ ఈజ్ అబౌట్ this population of the country means every population is equivalent to citizens of the country. So citizens of the country should be answerable and should be equivalent, equally they should have they should develop they should be ready to develop the country's production in every way. Just to bring people have bigger families, the subsidies should be cut for them, madam, so that our country population will become less and other people the subsidies should be cut for the people who are very low of education and with the other classes, which you said they shouldn't be done now, madam. That should be done in our country, madam. Okay, so you are advocating that there should be disincentives. Okay. Yes, ma'am. I'm not with you on that, because I feel in every country in the world, family sizes became small only because people's lives improved, their health improved, their nutrition improved, there was drinking water, basic amenities were provided. In the 1940s, in America also, families had 8 to 9 children. But today, so what I'm saying is, instead of using disincentives to groups of people who are already disadvantaged, it is better to first improve their lives, their environment, provide them a better health facility and education, and then automatically family sizes will come down. That is my point. I am not for force at all. Thank you, madam. Thank you. Okay? Thank you. Okay. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు విచ్చేసినటువంటి ప్రొఫెసర్ షీలా ప్రసాద్ మేడం గారు, సెంటర్ ఫర్ రీజనల్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు భారతదేశంలో జనాభా నియంత్రణ విధానాలు వివాదాలు ఒక విశ్లేషణ అటువంటి అంశం పైన వారు సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ చేశారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం. మరియు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉమామేశ్వర రెడ్డి గారు, నవీన గారు, స్వాతి మిశ్రా గారు, జేమ్స్, క్రాంతి, అంజన్ రావు గారు, లక్ష్మీప్రసాద్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ సుధాకర్ గారు, మనోజ్ రెడ్డి గారు, ఇతర మిత్రులందరికీ ఈ కార్యక్రమంలో జూమ్ ఆన్లైన్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగించుకుంటూ వచ్చే సండే ఇంకొక అంశం మీద తిరిగి మనం కలుసుకుంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు, సెలవు. Thank you so much. Thank you, madam. Thank you very much, ma'am. Thank you for your time. Bye. I'm honored today. I'm honored, ma'am. Thank you. Bye. Namaste, Ramana. Namaste. Thank you. Professor Birju Sham. Good night. James. Swati, are you there? Please unmute yourself, Swati. We have another 10 minutes. Hello? 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 Yeah, James. This was a really incredible session by the professor. Thank you. So much knowledge, so many things never heard before. So it was really interesting, a very enthralling session. Thank you for inviting her, Ramu Garu and Srinivas Garu. Thank you for a wonderful session. Thank you, James. Thank you. Good night. Good night.